నమస్తే, వెల్కమ్ టు వేడెస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. మచిలీపట్నంలో రేషన్ సరుకుల పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజల కోరిక మేరకు చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని వ్యాఖ్య. రేషన్ షాపులో సరుకుల పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెళ్ల మనోహర్. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి కళ్యాణ శోభతో కలకలాడింది. షష్ఠిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. కారణ జన్ముడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసుర సంహారం కోసం జన్మించాడు. ఆది దంపతులైన శివపార్వతులకు తనయుడైన స్వామి దేవగణానికి సర్వ సైన్యాధిపతిగా నియమితులయ్యారు. షష్ఠి రోజున స్వామి కళ్యాణాన్ని జరిపించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. దుర్గమ ఆలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను వధువరులుగా అలంకరించి మహామండపంలో శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. దేవస్థానం ఈవో సేనా నాయక్, అధికారులు, భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదు ఆదిశ్యమగ్రజం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఆమాగనో యసావత్య సాసకుంద్రజపై సాదేజసా చ ప్రజం ప్రజానాం ప్రతిపదిం వసూనా ఓహత్తౌరస్యపః చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజల కోరిక మేరకు మరలా చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బియ్యం వద్దనుకునే వారికి ఆ బియ్యం ఖరీదును నేరుగా లబ్ధిదారులకు అందించాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ప్రభుత్వం బియ్యం కొని పేద ప్రజలకు ఉచితంగా అందజేస్తుందన్నారు. బియ్యానికి బదులుగా రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని ఆలోచిస్తుందని అన్నారు. ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బందర్లోని 37వ డివిజన్ రాజుపేటలోని చౌక ధరల దుకాణం నెంబర్ 7ను మంత్రివర్యులు ఏపీఎస్సీఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి పునఃప్రారంభించారు. కార్డుదారులకు 5 కిలోల బియ్యాన్ని, అర కిలో పంచదారాన్ని, కిలో కందిపప్పును పంపిణీ చేశారు. అలాగే 60 సంవత్సరాల పైబడిన బోయిన సుశీల, గోడవతి మహాలక్ష్మి ఇండ్లకు మంత్రి కలెక్టర్, సంయుక్త కలెక్టర్తో కలిసి స్వయంగా వెళ్లారు. రుద్రాలు సుశీల అన్న యోజన కార్డు కలిగి ఉండటంతో 35 కిలోల ఉచిత బియ్యాన్ని, 1 కిలో పంచదారాన్ని, 1 కిలో కందిపప్పును పంపిణీ చేశారు. అనంతరం వారు మహాలక్ష్మికి 5 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రజా పంపిణీ వ్యవస్థపైన ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు. ప్రజల నుండి చాలా విన్నపాలు వచ్చిన మీదట అవన్నీ అధిగమించి చౌక దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆ నిర్ణయం మేరకే జూన్ 1వ తేదీ నుంచి వినియోగదారులకు చౌక దుకాణాల వద్ద బియ్యం తదితర సరుకుల పంపిణీ చేసే ఏర్పాటు చేశామన్నారు. గతంలో బియ్యం మొత్తం పక్కదారి పడుతుండేవని, చౌక దుకాణాలు ఉంటే తాము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉండేదని, ఎండియు వాహనాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి అన్ని రకాలుగా నష్టపోతున్నామని, కొంత బియ్యం కాకినాడ నుండి ఏ విధంగా షిప్పుల్లో అక్రమంగా ఏ విధంగా తరలిపోయేదో మనమందరం చూస్తున్నామని అన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చౌక దుకాణానికి పోయి సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు దీని మీద ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అటు ప్రజల దగ్గర నుంచి కానీ డీలర్స్ నుంచి కానీ అనేక విన్నపాలు వచ్చినాయి. బియ్యం మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది. బియ్యం రేషన్ డిపోలో ఉన్నట్టయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈ వ్యాన్ల కోసం ఎదురు చూస్తాం.
వ్యాన్లు వచ్చే వరకు ఆ రోజు పని మానేసి కూర్చోవడం, దానివల్ల అన్ని రకాలుగా కూడా మేము నష్టపోతున్నాం. కొంత బియ్యాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు. అది మనం చూసాం, షిప్పులో ఏ రకంగా కాకినాడ నుంచి తరలి వెళ్ళిపోయిందో చూసాం. రేషన్ బియ్యం అది ఒక పెద్ద స్కామ్ లాగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాళ్ళ పారదర్శకంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని రేషన్ డిపోల ద్వారానే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా 15 రోజుల పాటు, మరి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఏ షాప్కైనా, ఇప్పుడు ఈ షాప్కి వెళ్ళాలని లేదు, ఆ దగ్గరలో వాళ్ళ దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం మినిమం వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 5 కిలోల బియ్యం, కేజీ పంచదార 17 రూపాయలకే, అదేవిధంగా కందిపప్పు 67 రూపాయలకి కందిపప్పు కూడా అందిస్తుంది ప్రభుత్వం. ఇవాళ చాలా ఇబ్బందులు పడ్డారు, డీలర్స్ కూడా ఇబ్బంది పడ్డారు, పబ్లిక్ ఇబ్బంది పడ్డారు. ఇవాళ అన్నీ గమనించి ఈ రకంగా ఇస్తూ ఉన్నారు. అలాగే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 కార్డ్స్ ఉన్నాయి. 1,25,00,000 కార్డ్స్కి దగ్గర 4 కోట్ల పైన రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 5 కిలోల చొప్పున అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల కార్డులోనే పెళ్ళైన కుటుంబాలు ఉంటే వాళ్ళు కూడా సపరేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం కూడా జరిగింది. అట్లాగే ఎవరైనా కొత్త రేషన్ కార్డు కావాలన్నా అప్లై చేసుకునే అవకాశం వెసులుబాటు వాళ్ళ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మన మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో దగ్గర ఒక 70,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఒక 20,000 అప్లికేషన్స్ ఇప్పటివరకు అందినాయని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు జేసీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా కార్డ్స్ విషయంలో ఇబ్బంది ఉన్నట్టయితే ఇమీడియట్గా అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. దానికి టైం లిమిట్ లేదు. కాబట్టి కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది. మరి గతంలో పడినటువంటి ఇబ్బందులు రేషన్ విషయంలో పడకూడదని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎవరైనా బియ్యం అవసరం లేదనుకుంటే వాళ్ళకి ఆ ఖరీదు ఎంతైతే బియ్యం ఉంటుందో ఆ ఖరీదు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవాళ, ఎందుకంటే ప్రభుత్వం కూడా బియ్యం కొని మనకి ఉచితంగా ఇస్తున్నారు, దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. అలాగే బియ్యానికి బదులు వేరే చిరుధాన్యాలు కావాలన్నా కూడా అవి కూడా అందించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి రాగులు కానీ సజ్జలు కానీ ఇలా చిరుధాన్యాల విషయంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. రేషన్ షాప్ లో సరుకుల పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు. అన్ని రేషన్ డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి రేషన్ షాపు వద్ద ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫిర్యాదులు, సలహాలు, సూచనలు పంపవచ్చని తెలిపారు. వీటిని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు నేతృత్వంలోని కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్ లో సరుకుల పంపిణీని మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం 18వ వార్డులోని రేషన్ షాప్ లో కార్డుదారులకు మంత్రి నాదెళ్ల సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 29,761 రేషన్ షాపుల ద్వారా 1.44 కోట్ల మంది కార్డుదారులు, 4.42 కోట్ల మంది ప్రజలకు సరుకుల పంపిణీని ప్రారంభించామని అన్నారు. 15.65 లక్షల మంది దివ్యాంగులు, 65 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు 5వ తేదీలోగా డీలరు ఇంటికి వెళ్లి సరుకులు అందజేస్తారని చెప్పారు. పోర్టబిలిటీ విధానం అమలు కోసం ప్రతి రేషన్ డిపోకు అదనంగా 10% సరుకులు ఇచ్చామన్నారు. కార్డుదారులు ఎక్కడి నుంచి అయినా తమకు అందుబాటులో ఉన్న రేషన్ షాప్ ద్వారా సరుకులు తీసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీని అడ్డుకునేందుకు పలువురు కోట్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారని, వాటిని ప్రభుత్వం అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని అన్నారు. కోట్ల వద్ద చెక్ పోస్టుల నిఘా ఏర్పాటు చేసి బియ్యం అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన కార్డులు, కుటుంబ సభ్యుల చేర్పు, తొలగింపులు, చిరునామా మార్పు తదితరుల కోసం 7 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయని, 21 రోజులకు వీటిని పరిష్కరించి కొత్త కార్డులు అందజేస్తామని చెప్పారు. ఎండియు వాహనాలు తొలగించి రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని పునరుద్ధరించడంతో పాటు ప్రభుత్వానికి 385 కోట్ల ఆదా అవుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు, వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి, ఎక్కడైనా సరే ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం. అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే మామూలు కార్యక్రమం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కోర్టు ద్వారా కూడా చాలామంది ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఒక నమ్మకంతో ప్రజలకి ఖచ్చితంగా మేము మెరుగైన సేవలు అందించగలుగుతాం. రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతోమంది దీంట్లో పాల్పడుతున్న విషయం కూడా ప్రస్తావించారు. మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేశాం. ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాం. ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసులు కూడా బుక్ చేసి కాకినాడలో కూడా మీరు చూశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను, కృష్ణపట్నం దగ్గర కూడా అదే విధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మొట్టమొదటిసారి మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. దాంట్లో సెక్యూరిటీ ఫీచర్గా మేము QR కోడ్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఇందాక నేను మీకు చెప్పినట్టు 1,46,00,000 కుటుంబాలకి రేషన్ కార్డు అర్హత ఉందని మాకు ఈకేవైసీ ద్వారా కూడా పూర్తయింది. మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒక 6 లక్షలు 7 లక్షలు కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారు రైస్ కార్డుల కోసం. ఆ రైస్ కార్డులో కూడా ఎక్కువ మంది పెట్టుకుంది కుటుంబంలో కొత్తగా చేరిన బిడ్డల్ని చేర్చుకోవడానికి కోసం ఎక్కువ శాతం నమోదు చేసుకున్నారు. గతంలో ఉన్న మ్యాపింగ్ వాస్తవం. ఆ కార్యక్రమం గురించి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్షించి GSWS స్థాయిలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా మేము డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే ఆ సదుపాయాలు కల్పించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి కొత్త కార్డుల విషయంలో కానివ్వండి, మెంబర్ అడిషన్ విషయంలో కానివ్వండి, మెంబర్ డిలీషన్ విషయంలో, ఎవరైతే మన ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళారో వారి విషయంలో, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ విషయంలో, అడ్రస్ మార్పుల విషయంలో ఎక్కడ కూడా జాప్యం లేదు. 21 రోజులు మాకు సమయం ఉంది. అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ని మేము ప్రాసెస్ చేసి కొత్త కార్డు జారీ చేస్తాం. రేషన్ తీసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు పనిచేస్తాయని అన్నారు. 65 ఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటికే రేషన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63 మరియు 61వ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపులను ఆదివారం ప్రభుత్వం విప్ మరియు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర ప్రారంభించారు. లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర పనులు ఉన్నవారిని ఎండలో నిలబెట్టి రేషన్ ఇచ్చిన పరిస్థితులు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలు గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇకపై రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపులు పనిచేస్తాయని వెల్లడించారు. 65 ఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటికే రేషన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే రేషన్ వద్దనుకునే లబ్ధిదారులకు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ రేషన్ డిపోల్లో ప్రజలకి సౌకర్యార్థం మరి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ స్టోర్స్లోనే ప్రజలకి వాళ్ళకు అనువుగా ఉన్నటువంటి సమయంలో రేషన్ తీసుకునే దానికి ఇవాళ డిపో వ్యవస్థని మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. గత ప్రభుత్వం కమిషన్ల కోసం, అలాగే డిపోల కోసం వెహికల్లో కమిషన్లు తీసుకొని మరి ఇష్టారీతిన
వాళ్ళు వ్యవస్థని నిర్వీర్యం చేశారు. రోడ్ల మీద బళ్ళు పెట్టి ఆడవాళ్ళందరిని అక్కడ రమ్మంటాం, ఎవరో ఇంటి ముందు పెడతాం, మరి వాళ్ళు కూడా పనులకు వెళ్ళే సమయంలో లేరని చెప్పి బియ్యం ఎగ్గొడతాం. అట్లాగే అనేక అవకతవకలు, అనేక అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక మనకి పూర్వం నుంచి ఉన్నటువంటి పద్ధతి రేషన్ డిపోల్లో రేషన్ తీసుకోవడం అనేది, పనులకు వెళ్ళిపోయినా లేదంటే సెలవులైనా ప్రతి ఒక్కరికి రేషన్ అందించే లక్ష్యంతో ఇవాళ ఈ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఇది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా రేషన్ డీలర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నటువంటి కుటుంబాలు ఈ రేషన్ డిపో మీద బతికే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీసుకునే ప్రజలు కూడా. ఇవాళ కందిపప్పు, మంచి నూనె కూడా త్వరలో ఇవ్వబోతూ ఉన్నాం. ఇవాళ బియ్యం ఇస్తున్నాము, బియ్యంతో పాటు పంచదార ఇస్తున్నాం. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కందిపప్పు, పామాయిలు, నిత్యావసర సరుకుల్లో మరి గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. మళ్ళీ పాత పద్ధతిలో ఏ విధంగా అయితే ప్రజలకి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి సరుకులు సబ్సిడీ ధరలకు ఇచ్చామో అన్ని స్టోర్స్లో కూడా ఈ కార్యక్రమం పెడతాం. ఇవాళ జూన్ 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేయటం సంతోషంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో 61వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జి పెప్సీ, అలాగే మా కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేసిన మా సోదరి దాసరి ఉదయశ్రీ, అలాగే మా మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు, అలాగే నగర నాయకుడు, బీసీసీఎల్ నాయకుడు, అలాగే దాసరి కనకారావు, దుర్గాప్రసాద్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేయటం సంతోషంగా ఉంది. ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కొమ్మినేని సురేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మరలా టీడీపీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. 1వ డివిజన్ గుణెదలలో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులైన బియ్యం, పంచదార పంపిణీ కార్యక్రమం మొదలైంది. డివిజన్ పరిధిలోని డిపోలలో జరుగుతున్న సరుకుల పంపిణీ తీరును ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్ పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్ పరిశీలించారు. పలు డిపోల వద్ద కార్డుదారులకు బియ్యం, పంచదార అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మినేని సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి నెల డిపోల వద్ద నుంచి సరుకులు కార్డుదారులు తీసుకునే వీలు కల్పిస్తున్నట్లుగా వివరించారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గతంలో ఎండియు వాహనం వచ్చిన సమయంలో కార్డుదారుడు ఇంటి వద్ద లేకపోతే సరుకులు అందేవి కాదని, ఇప్పుడు కార్డుదారుడు తమ వెసులుబాటు చూసుకుని 15వ తేదీలోపు ప్రతి నెల సరుకుల డిపోల వద్దకు వెళ్లి తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిరాం, గిరి, పెనమనేని రతీష్, పర్చూరి భార్గవ్, కె గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకి ఇవాళ రేషన్ షాపులు నూతనంగా వ్యాన్లు తీసేసిన తర్వాత నూతనంగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 1వ డివిజన్ ప్రెసిడెంట్ కొమ్మినేని సురేష్ నా పేరు, అలాగే మా నాయకులు సాయి, గౌతమ్, పెనమనేని రతీష్ కుమార్ గారు, ఇంకా లేడీస్ ఉన్నారు, ఒక 5 కార్యకర్తలు, వాళ్ళు అందరం కలిసి ప్రారంభోత్సవానికి మేము చేయడం జరిగింది. మొత్తం అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. జనాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు బాగా వస్తున్నాయి అంటున్నారు. తర్వాత బియ్యం కూడా కరెక్ట్గానే వస్తున్నాయని చెప్తున్నారు. మేము కాటా దగ్గర వాటి దగ్గర కూడా చూసాము. జనాలకు ఏ ఇబ్బంది ఏం లేదని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళకి మంచి భరోసా ఉందని చెప్తున్నారు ఎవరికాళ్ళు. దానివల్ల మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకి, బొండ ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకి మేము ప్రతి డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇస్తున్నారా లేదా, ఎలా ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకొని చేసుకోవడం జరిగిందండి. జనాలు అయితే మాత్రం వాళ్ళకి హ్యాపీగా ఉందండి. వ్యాన్లు లేకపోయినా కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటికాడే ఇవ్వాలి అనే ఇది ఉంది కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా ఇబ్బంది పడట్లేదండి. ఎవరు కూడా 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటికాడ ఇస్తామనేసరికి వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడలేదు. వాళ్ళు కూడా మాకు 2-3 దగ్గరికి మేము తర్వాత ఇప్పుడు లిస్ట్ వస్తుంది మా దగ్గరికి, వాళ్ళని కూడా లిస్ట్ తీసుకొని ఒకసారి అన్ని పర్సనల్గా వెళ్ళి కలవమన్నారు. బొండ ఉమామహేశ్వర గారు వెళ్ళి కలవమన్నారు పర్సనల్గా. 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటి దగ్గర కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని కూడా చూడమన్నారు. అది కూడా ఇవాళ రేపటి నుంచి మేము ఆ కార్యక్రమం కూడా చేపడతామండి. అంతా హ్యాపీగా ఉంది. శ్రీ అభివృద్ధి దేశ అభివృద్ధి అని శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్ దాసాజీ ప్రబోధించారు. శ్రీ సాధికార అనేది ఒక రాజకీయ ఉద్యమం,
సామాజిక ఉద్యమం కాదని, స్త్రీ సాధికారత అంటే స్త్రీ చైతన్యంలో ఒక మార్పు అని చెప్పారు. స్త్రీ చైతన్యం ఎదగటం, ఒక ఆలోచన విధానంలో ఒక మార్పు రావటం, స్త్రీ ఒక ప్రేమ పూర్వకమైన స్నేహ భావంతో ఉండే ఒక తల్లిగా, ఒక భార్యగా కుటుంబాన్ని పైకి తీసుకొస్తూ సమాజ సేవకురాలిగా, ముక్తురాలిగా, భక్తురాలిగా ఉంటే మన దేశం అభివృద్ధి జరుగుతుందని ఇదే శ్రీ భగవాన్ తెలిపారు. శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్ దాసాజీ అని తెలిపారు. శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యులు శ్రీశక్తి వరం పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి 7 గంటల జ్ఞాన తరగతులను ఆన్లైన్లో వెలగలూరు గ్రామంలోని చనుమూలి వెంకట్రావు కళ్యాణ మండపంలో ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పరంజ్యోతి కల్కి భగవద్ దాసాజీ ఆన్లైన్లో జరిగిన శిక్షణ తరగతులలో మాట్లాడుతూ శ్రీ భగవాన్ ప్రబోధించిన స్త్రీ సాధికారిక ఉపదేశించారు. స్త్రీ చైతన్యంలో ఒక మార్పు కోసం స్త్రీలో అణచిపెట్టుకున్న భావోద్వేగాల నుండి విముక్తి చేసి తనకు ఇష్టమైన దైవంతో అనుసంధానం చేస్తూ శ్రీ పరంజ్యోతి అనుగ్రహంతో స్త్రీ చైతన్యంలో ప్రశాంతత స్థితిని, ప్రేమ స్థితిని, ఆనంద స్థితిని, కరుణా స్థితిని నింపే క్రమంలోనే ఇటువంటి శిక్షణ తరగతులు దోహదం చేస్తాయన్నారు. ఈ స్థితిలో ఉన్న స్త్రీ తన కుటుంబాలలో ప్రశాంతతను నింపుతుంది, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తుంది. స్త్రీశక్తి వరంలో స్త్రీకి కావలసిన జ్ఞానము శ్రీ పరంజ్యోతి దైవిక ప్రక్రియ ద్వారా స్త్రీ శక్తిని నింపుతుందన్నారు. ఇదే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమని తెలిపారు. శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక ఉచిత తరగతులకు హాజరైన స్త్రీలందరికీ అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది స్త్రీలు చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి విచ్చేసి పాల్గొంటున్నట్లుగా కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు తెలియజేశారు. ఈ రోజు వెలగలేరు గ్రామంలో శ్రీ పరంజ్యోతి ఐశ్వర్య స్త్రీశక్తి వరం జరిగింది. దీనిలో సుమారుగా 300 మంది స్త్రీలు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు వారంతా. వారికి శ్రీ అచ్యుత దాసాజీ వారికి కార్యక్రమం నిర్వహించారు. వారికి ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, అలాగే ఆనందం కోసం ఈ క్లాస్ నిర్వహించారు. శ్రీ అచ్యుత దాసాజీ వారు కృష్ణా గుంటూరు జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఈ రోజు 6 చోట్ల ఈ శ్రీ ఐశ్వర్య స్త్రీశక్తి వరం జరిగింది. ఈ క్లాస్ లో ప్రత్యేకంగా స్త్రీలలో మహాలక్ష్మి చైతన్యం నిండడానికి, వారిలో ఆనందం నిండడానికి స్పెషల్ గా ప్రాసెస్ జరిగింది. ఆనంద స్టేట్ ట్రాన్స్ఫర్ జరిగింది. అలాగే వారిలో ఆరోగ్యం కోసం స్పెషల్ ప్రాసెస్ జరిగి వారందరికీ కూడా ఆరోగ్యకరం ఇవ్వబడింది. ఈ క్లాస్ లో పాల్గొన్న చాలా మంది స్త్రీలు వారికి ఆ ఆనందాన్ని అనుభవించగలిగారు. ప్రశాంతతని, లోపల బాగుంది అనే ఒక ఫీలింగ్ ని వాళ్ళు పొందగలిగారు. అలాగే చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమం జరగాలి మా ఊర్లో అని కూడా కోరుకున్నారు వాళ్ళంతా. థ్యాంక్ యూ. నా పేరు చెన్నకేశ్వరి అండి, కౌలూరు నుంచి వచ్చాము. చాలా బాగుందండి. యువతరానికి అయితే చాలా 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 అవసరం అండి ఇలాంటి ప్రోగ్రామ్స్. ఎక్కడ పెట్టినా మేము వస్తామండి. ఇంకా 10 మందిని తీసుకొని వస్తామండి మాతో. చాలా అవసరం అండి జనాలకైతే. ఫస్ట్ టైం విన్నానండి నేను ఇలాంటి మాట్లాడడం. చాలా నచ్చింది నాకైతే ప్రోగ్రామ్. చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. ఎక్కడ పెట్టినా వస్తామని. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి తన వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని బాధితుడు ప్రభా జాయ్ ఆరోపించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వకపోగా తనపై దుర్భషలాడుతూ చంపేస్తారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. తనను తెనాలికి చెందిన అనిల్, సుప్రియ అనే 2 మోసం చేశారంటూ విజయవాడకు చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ప్రభా జాయ్ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ప్రభా జాయ్ విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలికి చెందిన అనిల్, సుప్రియ అనే 2 వ్యక్తులు అతనితో పరిచయం చేసుకున్నారు. ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించాలన్న ఉద్దేశంతో తమకు ఆర్థికంగా సహాయపడాలని కోరారు. అందులో భాగంగా 30 లక్షల రూపాయలు విలువ చేసే జిమ్ సామాగ్రిని ప్రభా జాయ్ తన పరిచయాల ద్వారా 14 లక్షలకే వారికి అందజేశారని తెలిపారు. జిమ్ ను ఏర్పాటు చేసి ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించినట్లుగా తెలిపారు. అయితే ముందుగా చెప్పినట్లుగా 10% అగ్రిమెంట్ ఇవ్వకుండా దుర్భషలాడుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రభాజయ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు సక్రమంగా విచారించి తనకు తగిన న్యాయం చేయాలని ప్రభాజయ్ కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జాయ్. నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్ని. నాకు విజయవాడలో జిమ్ ఉంది, జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అని చెప్పని. ఇక్కడ నాకు ఆన్లైన్ ట్రైనింగ్ కోసం అని అనిల్ అనే వ్యక్తి తెనాల నుంచి వచ్చి నాతో ట్రైనింగ్ తీసుకుంటూ తిను జిమ్ పెట్టాలని చెప్పని తెనాల్లో ప్లాన్ చేశాడు. సో అలా అయితే ప్రాసెస్లో నా ఫ్రాంచైజీ పెడతానని చెప్పని ప్లాన్ చేశాడు. అయితే ఈ ప్రాసెస్లో నేను చాలా హార్డ్ వర్క్ అనేది చేశాను. ఇప్పుడు ఇతను ఏంటి అంటే నాకు అగ్రిమెంట్ రాయమంటే ఇప్పుడు రాయట్లేదు. జిమ్లో నాకు పర్సంటేజ్ రావాల్సింది ఉంది. ప్లస్ ఇంక నేను జిమ్ మీద చాలా హార్డ్ వర్క్ చేశాను. దానికి సంబంధించిన 20 నిమిషాల వీడియో ఉంది. అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అగ్రిమెంట్ రాయమంటేనేమో అగ్రిమెంట్ రాయకుండా ఇప్పుడు నన్నే వల్గర్గా మాట్లాడుతున్నాడు. సో నేను విజయవాడ నుంచి తెనాలికి నా కారు వేసుకొని ఒక 20 టైమ్స్ దాకా నేను వెళ్ళి పని చేయించాను.
నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ జిమ్ మీద. అలాంటిది ఇప్పుడు నన్ను సైడ్ చేసి ఇప్పుడు కొంచెం వల్గర్గా మాట్లాడుతూ ఇలా చేస్తున్నాడు అనమాట ఈ వ్యక్తి. సో నేను జిమ్ కట్టడానికి సంబంధించిన ప్రాసెస్లో ఒక 2 months నా దగ్గర మొత్తం వాట్సాప్ చాట్ లిస్ట్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు నా ఫ్రాంచైజీ నాది కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, ఇక్కడ ఇది వాట్సాప్ చాట్ లిస్ట్. ఇది తను పెట్టిన ఫొటోస్లో కండక్టింగ్ ప్రభా జాయ్ అని చెప్పి ఉంది. అంటే నేనండి, కండక్టింగ్ ప్రభా జాయ్ అని ఉంది, నేనండి. అయితే కండక్టింగ్ అంటే ఏంటంటే నిర్వహిస్తున్నారనే కదా అర్థం. నా ఫొటోస్, నా బ్రాండ్ పేరు ఇదంతా తెనాలిలో ఇలా బ్యానర్లు పెట్టి ప్రతి చోట పబ్లిష్ చేశారండి. ఇప్పుడు ఓపెన్ అయ్యి ఈ నెల 9వ తారీఖున ఓపెన్ అయిందండి జిమ్ము. ఇప్పుడు ఈ నెల 9వ తారీఖు ఓపెన్ అయితే తినేంటి అంటే ఓపెన్ అయిన డే నుంచి నన్ను డిలే చేస్తున్నాడండి. దూరం పెట్టేసి కొంచెం వల్గర్గా మాట్లాడాలు ఇలాంటివి చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్లు ఇవన్నీ ఉన్నాయి. మీరు నా ఇన్స్పిరేషన్ అని చెప్పి స్టేటస్లో పెట్టుకున్న ఫోటో అండి ఇది వచ్చేసి. చూడండి, ఇప్పుడేమో నేను ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడండి. ఇదిగోండి, ఓపెనింగ్ రోజు 9వ తారీఖు ఓపెన్ అయిందండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి గుంటూరు ఎమ్మెల్సీ. ఈయన ఓపెనింగ్ రోజు ఈయనకు కూడా పరిచయం చేశాడండి. నేనే ఫ్రాంచైజ్ ఓనర్ అని చెప్పని ఈయనకు పరిచయం చేశాడు. ఇతను బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు. వీళ్ళందరికీ నేను ఫ్రాంచైజ్ ఓనర్ అని తెలుసండి. అలాంటిది ఇప్పుడు నీ ఫ్రాంచైజే కాదు, జేఎఫ్ఎస్ అంటే వేరేది అన్నట్టు మాట్లాడుతున్నాడండి. ఇంకోటి ఏంటంటే నా ఫ్రాంచైజ్ కాబట్టి అని చెప్పని నేను ఎక్విప్మెంట్ హోల్సేల్ డీపీ ప్రైస్కి నేను ఇప్పించానండి, వితౌట్ లెస్ ప్రాఫిట్. కాల్స్ కానీ అన్ని లిస్ట్ నా దగ్గర ఉందండి. మొత్తం 25 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ నేను 14 లక్షల రూపాయలకి నేను ఇప్పించానండి, విత్ జిఎస్టీతో సహా అండి. ఇంత కష్టపడి నేను చేస్తే, జిమ్ మీద ఇంత నేను కష్టపడితే 20 సార్లు ఇక్కడ నుంచి అంత దూరం ట్రావెల్ చేస్తే ఈ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు నన్ను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడిందే కాకుండా నిన్నేమైనా చేస్తా విజయవాడ వచ్చి అన్నట్టు మాట్లాడుతున్నాడండి. దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయండి. సో నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటంటే అగ్రిమెంట్ రాద్దామన్న టైంకి అప్పటికి జిమ్ ప్రాసెస్ అంటే అగ్రిమెంట్ అనేది ఎలా ఉంటుందంటే జిమ్లో కొంచెం హడావిడిగా ఉంటుంది కదండి. పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ నేను చేయించానండి. పెయింటింగ్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ముంబై నుంచి లైట్ తెప్పించాను, ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి ఎక్విప్మెంట్ నేను తెప్పించాను, మ్యాట్ తెప్పించాను, వితౌట్ ₹1 కూడా ప్రాఫిట్ లేకుండా చేశానండి. ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి చేశానంటే ఎదురు మళ్ళీ బూతు మాటలు తిడుతున్నాడండి పర్సన్. సో ఇప్పుడు నా బోర్డు తీసేసి మీ వ్యాపారం మీరు చేసుకోండి అని చెప్పానంటే తీయను, ఏం చేస్తావు నువ్వు చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నాడండి పర్సన్. సో ఇప్పుడు రేపొద్దున్న ఆ జిమ్లో ఏమైనా అయితే కనుక నాకైతే కనుక సంబంధం లేదు. ఏ కుర్రోళ్ళకి ఎవరికైనా ఏమైంది. ఇప్పుడు ఈ రోజుల్లో జిమ్ముల్లో పిచ్చి స్టెరాయిడ్స్ వాడుతున్నారు, చాలామంది జిమ్ముల్లో చనిపోతున్నారు. సో నాకు అలాంటిది ఏదైనా పర్టికులర్ తెనాలిలో బోసు రోడ్లో ఉన్న జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అనే జిమ్లో ఎవరికైనా ఏమైనా జరిగితే నాకైతే కనుక సంబంధం లేదండి. ఇప్పుడు నేను ఇంత కష్టపడినందుకు నాకు ఇంత ప్రాసెస్, నాకు ఇంత లాస్ అయితే కనుక జరిగిందండి. అది కాకుండా ఎదురు నన్ను బూతి మాటలు తిడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన పరిస్థితులు, త్రాగునీటి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా మీడియా ఎండగడుతుంటే మోడీ, చంద్రబాబు నాయుడు పరస్పరం పొగడ్తలతో ముందెచ్చుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని నీటి కష్టాలతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. ఎమ్మిగనూరు, అల్లూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో త్రాగునీరు లేక ఆ ప్రాంత ప్రజలు పొలాల్లోని ఒండ్రుమట్టి నీళ్లు తాగుతున్న దుర్భర పరిస్థితులు ఉన్నాయని అన్నారు. త్రాగటానికి గుక్కడి నీళ్లు ఇవ్వలేని పరిస్థితులు పల్లెల్లో ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గాని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిందని, గత ఏడాది బడ్జెట్ లో రాయలసీమ ప్రాంత సాగునీటి రంగాలకు నిధులు కేటాయింపులు చేపట్టలేదని, ఈ ఏడాది కూడా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా సరే చాలా జోష్లో చెప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం భారతదేశానికి ఆదర్శం అనే పద్ధతుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది, జరగనిది, జరగబోయేది అన్నీ చాలా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆయన చెప్పుకోవడమే కాకుండా ఇప్పుడు దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోండి అనే పద్ధతిలో ఆయన ఈయన పొగుడుతున్నాడు. ఒకవైపు వీళ్ళిద్దరు కూడా దేశమంతా పొగుడుకుంటా ఉంటే బీబీసీ వాళ్ళేమో ప్రపంచమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి గాలి బిగుతున్నారు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ పల్లెల్లో ఉంటే దాని గురించి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎవరికి, ముఖ్యమంత్రి గారికి లేదు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మినిస్టరు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన బొట్టు పెట్టుకొని సనాతనవాదం గురించి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఏరే రాష్ట్రాల్లో కూడా సనాతనవాదం అంటా ఉన్నాడు. కానీ ఇక్కడ తాగునీళ్ళు గురించి ఆయన పట్టించుకోడు. ఇంకా ఏమనంటే తన సినిమాలు, ఆ సినిమా వాళ్ళపైన రిటర్న్ గిఫ్ట్లు అని చెప్పి
లేదా సినిమా రేట్లకి ఇట్లా చేయాలనేది తప్పితే అది నీ వాళ్ళ తాగునీళ్ళ గురించి మీరు చేయడంలే. చంద్రబాబు గారు కూడా దానిపైన ఏమాత్రం కూడా శ్రద్ధ చూపడం లేదు. చంద్రబాబు గారు ఎంతసేపు ఉన్నా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద పథకాలు అన్నీ కూడా హైఫైగా ఆలోచిస్తున్నాడు తప్ప అరే గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు లేవు. 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ప్రజలు తాగునీళ్లు లేకుండా వాళ్ళందరూ కూడా ఒండుమట్టి నీళ్లు తాగుతూ ఉన్నారంటే దానికి ఎవరు సమాధానం చెప్పాలని నేను అడుగుతాను. ఓన్లైన్ మీరు అది ఇంతకుముందు జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడేమైనా మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారా? 1 ఇయర్ గడిచిపోయింది. మీరు పోయినసారి ఆ ప్రాంతంలో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరేమి ఇవ్వలే. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2025-26 బడ్జెట్లో కూడా కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టుకి కానీ, గుండ్రేవులు ప్రాజెక్టుకి కానీ, లేదా ఆర్డిఎస్ రైట్ కెనాల్కి కానీ, లేదా హంద్రీనివా కింద అక్కడ ఆ రిజర్వాయర్ కింద అక్కడ సాగునీరు ఇవ్వడానికి కానీ ఏ మాత్రం కూడా నిధులు కేటాయించకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్నటి వరకేమో అమరావతి పోలవరం గురించి ప్రచారం చేశాడు. ఇప్పుడు అమరావతి పోలవరం దాన్ని పక్కన పెట్టాడు. అమరావతి ఎట్లయినా దానికి అప్పు తెస్తున్నారు కాబట్టి జరుగుతుంది. పోలవరం గురించి మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తది పట్టుకున్నాడు, గోదావరి బనకచెర్ల అని. దానికి 82,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని P4 పద్ధతిలో మేమంతా చేస్తాం. సెంట్రల్ గవర్నమెంటు, కాంట్రాక్టరు, అప్పులు అన్నీ తెచ్చి 82,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేయబోతూ ఉన్నామని చెప్పి దాని గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్ప అరే తాగే నీళ్ళు లేకుండా వలసలు పోతున్నటువంటి ప్రజానీకం గురించి, ఆ ప్రాంతం గురించి నీవేం మాట్లాడడంలే. దానికి నిధులు ఇవ్వవు. నువ్వు ఆల్రెడీ 1 ఇయర్ గడిపేశావు. పోనీ అంతకుముందు 10 ఏళ్ళు అది పోయింది, ఇప్పుడు కూడా 1 ఇయర్ పోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏ పనులు జరగవు. 2 ఏళ్ళు పోతుంది. కాబట్టి ఏమంటే నేను గ్యారంటీ చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులని అంతా కూడా ముద్దుగా ప్రేమించి దాని చుట్టూ తిరుగుతూ ఉంటే మాత్రము ఇంకా 100 సంవత్సరాలకు కూడా కర్నూలు జిల్లాలో తాగే నీళ్ళు ఇవ్వలేడు. 100 సంవత్సరాలకు కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. మచిలీపట్నంలో రేషన్ సరుకుల పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజల కోరిక మేరకు చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని వ్యాఖ్య. రేషన్ షాపులో సరుకుల పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెళ్ల మనోహర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.